గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమైన లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య రంగ భవిష్యత్తు దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా వైద్య సేవల్లో విశ్వసనీయతను సంపాదించుకున్న లలిత గ్రూప్ ఇప్పుడు 600 పడకలు 32 ప్రత్యేక విభాగాలతో దక్షిణ భారతదేశంలోనే గుర్తింపు పొందే వైద్య కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా తీర్చిదిద్దిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ప్రపంచం నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి వైద్యం చేయించుకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తామని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్న చంద్రబాబు వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ లేదన్నారు. హెల్దీ సిటిజన్స్ నే వెల్తీ నేషన్ ను నిర్మిస్తారు అంటూ ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండి శ్రీ లలిత హాస్పిటల్స్ రాఘవ్ శర్మ గారు, అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిని 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రవేశపెట్టిన తొలి కేంద్రాల్లో మన సంస్థ ఒకటి. ఈ సేవల ద్వారా 2007లోనే గుంటూరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ పటంలో స్ట్రోక్ కేర్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అదేవిధంగా 2001 గుంటూరు జిల్లాల్లోనే తొలి కార్డియాక్ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించాము. ఇది మా కార్డియోవాస్కులర్ ప్రోగ్రాంకు బలమైన పునాది వేసింది. అది మెల్లగా ఎదిగి ప్రస్తుతం 10 మంది కార్డియాలజిస్టుల బృందం, 3 AI ఇంటిగ్రేటెడ్ విశాలమైన క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో ఎంతో మందికి అడ్వాన్స్ చికిత్సలు అందిస్తున్నాము. ప్రభుత్వాల సహకారంతో వివిధ క్యాష్లెస్ హెల్త్ కేర్ స్కీమ్స్ కింద లక్షలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే అవకాశం మాకు లభించింది. 2018లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉత్తమ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ సెంటర్గా గుర్తింపు పొందడం మా సంస్థకు గర్వకారణం. గత 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాము.